కరీంనగర్ భగత్ నగర్ చౌరస్తాలో అజ్మత్ అలీ ఇంట్లో జరిగినటువంటి దోపిడీ కేసును ట్రేస్ అవుట్ చేశారు కరీంనగర్ పోలీసులు. ఈ నెల 21వ తేదీన భగత్ నగర్లో జరిగినటువంటి అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం. భారీ దోపిడీ ఆ కుటుంబ సభ్యులను అందరినీ కట్టేసి చితకబాది వెళ్ళినటువంటి కేసులో అల్లుడే అసలు దొంగ అని తేలింది. అల్లుడు మనమడు కలిసి స్కెచ్ చేశారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మీరట్కు సంబంధించినటువంటి కొంతమంది గ్యాంగ్తో ఇక్కడికి రావడం జరిగింది. కుటుంబంలో జరుగుతున్నటువంటి గొడవల నేపథ్యంలో కక్ష పెంచుకున్నటువంటి అల్లుడు రజావుద్దీన్ ఎక్కడెక్కడ బంగారం ఉంది, ఎక్కడెక్కడ నగదు ఉంది అనేది మొత్తం తెలుసుకున్నాడు. దీనిలో భాగంగానే ఆ అత్తమామలతో ఉన్నటువంటి గొడవలను దృష్టిలో ఉంచుకొని మరికొంతమంది గ్యాంగ్తో కలిసి 5 సభ్యులతో కలిసి రామగుండం రైల్వే స్టేషన్లో దిగిన తర్వాత ఆటో తీసుకొని రావడం జరిగింది. అర్ధరాత్రి విచక్షణ రహితంగా చితకబాది ఆ కుటుంబ సభ్యుల మీద దాడి చేసి దానిలో నుంచి బంగారు నగలు భారీగా, అలాగే 25 లక్షలకు పైగా నగదు, 60 తులాల వరకు బంగారు నగల్ని దోసుకెళ్ళినటువంటి ఘటనలో పోలీసులు ఇమ్మీడియట్గా స్పందించారు. 8 టీంలు రంగంలోకి దిగాయి. CCTV ఫుటేజీ, మొబైల్ నెట్వర్కింగ్, ఇతర సాంకేతిక పరిజ్ఞానము దాన్ని ఆసరాగా చేసుకొని వీరు 3 నిందితులని జ్యుడిషియల్ రిమాండ్ తరలించారు. దీనికి సంబంధించి మీరట్లో అరెస్ట్ చేశారు. ట్రాన్సిట్ వారెంట్ మీద కరీంనగర్ తీసుకొస్తున్నటువంటి పరిస్థితి. దీనిలో భాగంగా ఇంకా 2 అసలు నిందితులు రజావుద్దీన్, అలాగే అల్లుడు రజావుద్దీన్, మనమడు నిజాం ఉద్దీన్, ఇద్దరిని పట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళని త్వరలోనే పట్టుకుంటాం. కొంత మొత్తం నగలు అలాగే రికవరీ చేశామని పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద వెళ్ళేటప్పుడు మాత్రం కింద ఉన్నటువంటి 2 బైకులను తీసుకొని హుజరాబాద్ పరిసర ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళు అబ్స్కాండ్ కావడం జరిగింది. దీని మీద సీరియస్గా తీసుకున్నారు పోలీసులు. ఈ అంశానికి సంబంధించి వారం రోజుల వ్యవధిలోనే ట్రేస్ అవుట్ చేశారు. ముందుగా అనుకున్నట్టుగా, అనుమానించినట్టుగా 8 మంది సభ్యులు దీనిలో ఇన్వాల్వ్ అయినట్టుగా చర్చ జరిగింది, వార్తలు వచ్చాయి. అయితే 8 మంది కాదు, కేవలం 5 మాత్రమే ముఖానికి ముసుగులు పెట్టుకొని వచ్చారు. దమ్మి పిస్తోలు అలాగే ఇతర మారణాయుధాలు పట్టుకొని రావడం జరిగింది. ఖచ్చితంగా దోపిడీ చేసే వెనుదిరగాలనేటువంటి నిర్ణయంతో వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా అసలు దొంగ అల్లుడే అని తేలడం జరిగింది. మొదటి నుంచి కూడా అల్లుడి మీదనే అనుమానాలు ఉన్నాయని అజ్మత్ అలీ, ఎవరైతే ఆ వృద్ధుడు గాయపడ్డాడో, ఆయన అనుమానం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. దాని ఆధారంగానే ప్రత్యేక బృందాలు మీరట్ వెళ్ళారు. అక్కడి నుంచి తీసుకురావడం జరిగింది. PMJ జ్యువెలరీ కేసు ఘటన జరిగిన తర్వాత అంతర్రాష్ట్రీయ ముఠాలు కరీంనగర్లో సంచరిస్తున్నారు. ఇతరుల సహకారంతోనే ఇలాంటి దోపిడీలు జరుగుతున్నాయని చెప్పేసి ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ బలగాలు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి వారిని అదుపులోకి తీసుకోవడము, ట్రేస్ అవుట్ చేయడం జరిగింది. మిగతా అసలైన నిందితులని సైతం త్వరలో పట్టుకోవాలని కోరుతున్నారు స్థానికులు. ఒకసారి CP ఏమంటున్నాడో చూద్దాం. పోయిన వారం కరీంనగర్ టౌన్ భగత్ నగర్ ఏరియాలో జరిగిన హౌస్ డకాతి కేస్ సక్సెస్ఫుల్గా సాల్వ్ అయింది. కరీంనగర్ పోలీస్ హ్యాస్ సాల్వ్ దిస్ హై ప్రొఫైల్ హౌస్ డకాతి కేస్. పోయిన వారం 21 జూలై రోజు రాత్రి ఇది జరిగింది. దీంట్లో ముఖ్యంగా విక్టిమ్స్ ఓన్ సన్ ఇన్ లా నేమ్లీ రజావుద్దీన్ అండ్ గ్రాండ్ సన్ అజీమ్తో పాటు ఇంకా 3 మీరట్ సిటీ నుంచి ఇక్కడ వచ్చి ఇది దొంగతనం చేశారు. దీంట్లో ఇప్పటి వరకు 3కి అరెస్ట్ చేయడం జరిగింది. టోటల్ 5 దీంట్లో ఇన్వాల్వ్ ఉన్నారు. దీంట్లో ఇంక్లూడింగ్ విక్టిమ్స్ అల్లుడు అండ్ గ్రాండ్ సన్. ఇప్పటి వరకు క్యాష్ అరౌండ్ 2.09 lakhs, 43.67 grams గోల్డ్ అండ్ 65 grams సిల్వర్ ఈ 3 రికవర్ అయింది 3 కస్టడీ నుంచి. ఇంకా 2 అక్యూజ్డ్ మెయిన్ A1 and A2 రజావుద్దీన్ అండ్ అజీమ్ ఆర్ స్టిల్ అబ్స్కాండింగ్. దీంట్లో బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఏంటి అంటే ఈ రజావుద్దీన్ హూ ఇస్ సన్ ఇన్ లా ఆఫ్ విక్టిమ్ అజ్మత్ అలీ, ఇతనిది నేటివ్ మీరట్ సిటీ. అక్కడ నుంచి లాస్ట్ ఇయర్ వీళ్ళు ఇక్కడ బిజినెస్ చేయడానికి వచ్చారు. అక్కడ బిజినెస్ బాగలేదు కాబట్టి విక్టిమే పిలిచారు. ఇక్కడ లాస్ట్ 1 year నుంచి ఇక్కడ ఒక క్లోత్ స్టోర్ వీళ్ళు నడిపించారు విత్ ద హెల్ప్ ఆఫ్ హిస్ ఫాదర్ ఇన్ లా హిస్ విక్టిమ్ అజ్మత్ అలీ. కానీ లాస్ట్ జూన్లో ఏమైనా ఫ్యామిలీ మధ్యలో గొడవ జరిగింది. గొడవ జరిగిన తర్వాత ఇతను ఇక్కడ నుంచి మొత్తం బిజినెస్ క్లోజ్ చేసుకుని అతను కొడుకులతో పాటు ఇక్కడ నుంచి మళ్ళీ మీరట్ షిఫ్ట్ అయ్యారు. మెయిన్ రీజన్ ఆఫ్ ఫైట్ వాజ్ ఫైనాన్షియల్ ఇష్యూ. అండ్ ఇది అయిపోయిన తర్వాత ఇది కాన్స్పిరసీ చేశారు అక్యూజ్డ్ అలాంగ్ విత్ దీస్ అసోసియేట్స్. కాన్స్పిరసీలో అక్యూజ్కి మొత్తం ఫ్యామిలీ గురించి తెలుసు కాబట్టి డబ్బు ఎక్కడ ఉంది, ఎంత జ్యువెలరీ ఉంది మొత్తం అతనికి తెలుసు. అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎట్లా రూటీన్ ఉంది అది కూడా తెలుసు. సో దీనివల్ల ఇట్లా ప్లాన్ చేయడం జరిగింది.
యాజ్ పర్ దేర్ ప్లాన్ వాళ్ళు 20th జూలై నుంచి అక్కడ మీరట్ నుంచి స్టార్ట్ అయ్యారు. ఇక్కడ రామగుండం స్టేషన్లో దిగి డైరెక్ట్ ఆటో పట్టుకొని వీళ్ళు కరీంనగర్ అవుట్స్కట్స్లో వచ్చారు. ఆ తర్వాత నైట్ టైంలో టౌన్లో వచ్చి ఇది దొంగతనం చేసి డకాయతీ చేసి ఇక్కడ నుంచి మళ్ళీ ఇల్లు కింద ఉన్న బైక్స్ తీసుకొని దొంగతనం చేసేది కూడా ఇక్కడ నుంచి వరంగల్ వైపు వెళ్ళారు. హుజరాబాద్ అవుట్స్కట్స్లో వీళ్ళు వాడిన 2 బైక్స్ కూడా మనకి దొరికింది. ఇప్పుడు వచ్చిన కలెక్ట్ చేసిన ఎవిడెన్స్ ప్రకారం ఎట్లా వీళ్ళు వచ్చారు, ఎట్లా ఆఫెన్స్ చేశారు, తర్వాత ఎట్లా వెళ్ళిపోయారు, దీనికి సీసీటీవీ ఎవిడెన్సెస్ అండ్ కన్సర్న్డ్ సర్కమ్స్టాన్షియల్ అండ్ ఐ విట్నెసెస్ కూడా ఎగ్జామినేషన్ చేయడం జరిగింది. ఇనిషియల్ రిపోర్ట్ ప్రకారం విక్టిమ్స్ టోటల్ 8 మెంబర్స్కి ఇన్వాల్వ్మెంట్ అన్నారు. కానీ మనకి ఎవిడెన్స్ ప్రకారం ఓన్లీ 5 మెంబర్స్ వచ్చారు, వాళ్ళకి ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఇది కాకుండా వాళ్ళు నైఫ్స్ కత్తితో కూడా బెదిరించారు విక్టిమ్కి. ప్లస్ ఫేక్ పిస్టల్స్ తీసుకొని వచ్చారు. ఇక్కడ మనకి ఒక నైఫ్, ఒక ఫేక్ పిస్టల్ కూడా ఆ అఫెన్స్ టైంలో సీజ్ అయింది. అఫెన్స్ రోజు ఈ విక్టిమ్ అతని అల్లుడి మీద సస్పిషన్ ఇచ్చారు. సో ఆ బేసిస్లో మేము అతనుకి ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా మొత్తం వెరిఫై చేసాము. మనకి క్రూషియల్ ఎవిడెన్స్ ఇన్వెస్టిగేషన్ టైంలో దొరికింది కాబట్టి ఇది పట్టుకోవడం జరిగింది. దీంట్లో 3 ఇప్పటి వరకు అరెస్ట్ అయిన పర్సన్స్ ఆర్ సల్మాన్, ఇతను ఫ్రూట్ ట్రేడర్ మీరట్లో. ఇంకొకటి సల్మాన్, ఇతను లేబరర్ మీరట్లో. అండ్ మొహమ్మద్ హసీన్, ఇతను కూడా మీరట్ వాసి. ఈ 3 దే ఆర్ ఫ్రెండ్ ఆఫ్ విక్టిమ్ సన్ ఇన్ లా రజావుద్దీన్, హూ ఇస్ ద మెయిన్ అక్యూజ్ ఇన్ దిస్ కేస్. అండ్ వాళ్ళకి అరెస్ట్ ఇప్పుడు మైరేట్లో జరిగింది ఈరోజు. తర్వాత ట్రాన్సిట్ వారెంట్లో ఇప్పుడు కరీంనగర్ తీసుకొస్తున్నాము అలాంగ్ విత్ ద సీజ్డ్ ప్రాపర్టీ. సో ఇన్ దిస్ కేస్ లాస్ట్ 7 days నుంచి మన కరీంనగర్ పోలీస్ వాళ్ళు ఆల్ ఆఫీసర్స్ ఆర్ వర్కింగ్ వెరీ హార్డ్. ఆల్మోస్ట్ 8 స్పెషల్ టీమ్స్ వర్ ఫార్మ్, ఇంక్లూడింగ్ 2 teams వర్ సెంట్ టు మీరట్ టు అప్రిహెండ్ దీస్ పీపుల్. ఇట్స్ వెరీ సాడ్ టు సీ దట్ ఫ్యామిలీ మెంబర్స్ ఇట్లా కన్స్పైర్ చేసుకొని ఈ టైప్ ఆఫ్ అఫెన్స్ చేసుకుంటున్నారు. సో స్టిల్ వీ హ్యావ్ డన్ అవర్ జాబ్. ఇంకా 2 క్రిమినల్స్ అబ్స్కాండింగ్ ఉన్నారు, ఇంక్లూడింగ్ ద మెయిన్ అక్యూజ్ రజావుద్దీన్ అండ్ విక్టిమ్స్ గ్రాండ్ సన్ అజీమ్. వీళ్ళు కోసం కూడా స్పెషల్ టీమ్ ఇప్పుడు అది సర్చింగ్ చేస్తుంది. త్వరలో ఇది వీళ్ళు కూడా మేము తొందరగా అరెస్ట్ చేస్తాము. మిగతా ప్రాపర్టీ, దొంగతనమైన ప్రాపర్టీ కూడా రికవర్ చేస్తాం. దీంట్లో ఏసీపీ టౌన్, SHO 1 టౌన్ అండ్ ఆల్ ఆఫీసర్స్ ఆఫ్ కరీంనగర్ పోలీస్ హెస్ వర్క్ వెరీ హార్డ్, ఇంక్లూడింగ్ ఏసీపీ హుజురాబాద్ ఇన్ రికవరీ ఆఫ్ వెహికల్. తర్వాత ACP CTC Venugopal, ACP Task Force Satish, ACP Rural Vijay Kumar, ACP Technical Team headed by ACP CCRB Srinivas, additional DCP Admin Venkat Manchi supervise chesaru, and all the officers working under them. They work very hard in detecting this case. Thank you very much.